ఆ నోట్ చదివిన తరువాత నా శరీరం గడ్డకట్టిపోయింది. నా గొంతు ఎండిపోయింది. నేనొకసారి గదిని తలుపు వేసి బయటకు పరుగు తీశాను. ఆ నోట్ను, మట్టి ముద్రలను ఫోటోలు తీసి నా స్నేహితుడికి చూపించాను. ఆయన ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ని పరిచయం చేశాడు. ఆ రాత్రే ఆ వ్యక్తిని ఇంటికి పిలిపించాం. ఆయన ఒక ఈఎంఎఫ్ డిటెక్టర్ మరియు కొన్ని పూజా వస్తువులు తీసుకుని వచ్చాడు. గదిలోకి వెళ్లి ఉదయం 3 గంటల వరకు నిరీక్షించాం. ఖచ్చితంగా ఉదయం 3 గంటల 17 నిమిషాలకి ఈఎంఎఫ్ డిటెక్టర్ గట్టిగా చప్పట్లాడింది. గదిలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గింది. ఒక నీడ గదిలో మళ్లీ కనబడింది. ఈసారి నా కళ్ళు తెరిచి ఉండగానే ఆత్మ మళ్లీ నెమ్మదిగా నా వైపు వచ్చింది. అంతా షాక్ అయ్యాము. ఆ ఇన్వెస్టిగేటర్ తక్షణమే ఒక మంత్ర చదవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆ ఆత్మ ఒక చీకటి వలయంలా మారి కమ్ముకుంది. ఆయన ఆ మంత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఆ నీడ మాయం అయింది. గది మళ్లీ సాధారణంగా మారింది. తరువాత ఆ ఇన్వెస్టిగేటర్ చెప్పిన విషయం మాత్రం నాకు ఇంకా నిద్ర పట్టనివ్వలేదు. ఇది ఒక ఆత్మ కాదు, ఇది ఒక అనుచితమైన శక్తి, మాలెవలెంట్ నిష్ఠ. నీ ఫోన్ ద్వారా దాని శక్తిని పెంచుకుంది. నీ జీవితాన్ని మెల్లగా కబళించాలనే ప్రయత్నం చేసింది. ఆయన చెప్పినట్టు నేను ఆ ఫోన్ పూర్తిగా ఫార్మాట్ చేసి ఇంట్లో క్లెన్జింగ్ చేయించాను. ఇప్పుడు ఆ ఫోన్ వాడటమే మానేశాను. కానీ ఎప్పుడు ఉదయం 3 గంటల 17 నిమిషాలు వస్తుందో ఇంకా భయం మిగిలిపోతుంది. ఎవరి ఫోన్లలో గమనించండి. అప్పుడప్పుడు కొన్ని చీకటి పూటకు తలుపులు తెరుస్తాయి.